యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు. పథకం ప్రగతిపై మంత్రులకు సమాచారం ఇచ్చిన సలహాలు పథకం ప్రగతిపై మంత్రులకు సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం జారీ చేయడం జరిగింది. యువ వికాసానికి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. 5వ తారీఖు వరకు మాత్రమే లాస్ట్ డేట్ అని చెప్పేసి ముందుగా రాష్ట్ర సర్కారు ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి చాలామంది మీ సేవల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సర్టిఫికేట్ కోసం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసు నుంచి వాళ్ళు సర్టిఫై చేయాలి. అందుకోసం అని చెప్పేసి వాటిని ఉంటేనే ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి చాలామందికి సమయం సరిపోక ఇక రాదు కావచ్చేమో, ఇక టైం అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. టైంను గడువును పొడిగిస్తూ ఉన్నాం. అది కూడా 14వ తారీఖు వరకు, అంటే సుమారుగా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ నుంచి వాళ్ళు 5వ తారీఖు వరకు టైం పెడితే మరి ఇంకొక 9-10 రోజుల పాటు డేట్ను కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి 14వ తారీఖు వరకు మీకు సమయం ఇస్తున్నామని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇక మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా 9-10 రోజుల టైం, అంటే ఇలా 1వ తారీఖు కాబట్టి 15 రోజుల టైం ఉంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తుల కోసం రేషన్ కార్డు లేని వాళ్లకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అయ్యాయి. వీటి జారీలో సాంకేతికపరమైన ఇబ్బందులతో పాటు సిబ్బంది కొరత వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక ఉగాది, రంజాన్ వంటి సెలవులు రావడం వల్ల కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచింది. గడువు పెంపు విషయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ నుంచి చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని మండల పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను బట్టి ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలన్నారు. ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇది ఏదైతే మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు, అంటే ఇంకా ఇలా 1వ తారీఖు కాబట్టి ఇంకా 4 రోజులు టైమే ఉండేది. అంటే మొదటిలో వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి టైం పీరియడ్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే 5వ తారీఖు వరకు అంటే ఇంకొక 4 రోజులలో ఫినిష్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక పక్కనేమో ముందుగా ప్రభుత్వం ఏమో రేషన్ కార్డు తప్పనిసరి ఒక పక్కన గైడ్లైన్స్ పెట్టడం జరిగింది. అది ఒకవేళ రేషన్ కార్డు యొక్క నెంబర్ కనుక మనం టైప్ చేయనట్టయితే ఉంటే అది ఇక ప్రాసెస్ ముందుకు ఇంకొక నెక్స్ట్ పేజీకి వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోయేది. ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ సైట్లో ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ యొక్క రేషన్ కార్డు సంబంధించినటువంటి నెంబరు మస్ట్ అనేది అది తీసేయడం జరిగింది. కాబట్టి చాలామంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. మరి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎవరిస్తారు? అక్కడ ఉన్నటువంటి ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇస్తారు. ఎంఆర్ఓ కార్యాలయంలో చాలామంది సిబ్బంది కొరత ఉంటుంది, చాలామంది దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరో 10 రోజుల పాటు గడువును పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. ఇక మొన్న మనం చూడడం జరిగింది, 3 రోజుల క్రితం వరకు 2 లక్షల దరఖాస్తులు రావడం జరిగింది. రాజీవ్ యువ వికాస పథకానికి వివిధ కేటగిరీలకు గాను, అంటే 50,000 స్కీమ్ కావచ్చు, ₹1,00,000 స్కీమ్ కావచ్చు, 2 లక్షల నుంచి 2 లక్షల స్కీమ్ కావచ్చు, 4 లక్షల స్కీమ్ కావచ్చు, ఇట్లా 4 విభాగాలుగా విభజించినటువంటి వాటిలో మరి 2 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అనేది మొన్న ప్రభుత్వ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం. ఈ 3 రోజుల కరించి మరో 1,00,000 దరఖాస్తులు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే సమయం దగ్గర పడుతున్నటువంటి కొద్దీ దరఖాస్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి 3 లక్షల వరకు ఈ దరఖాస్తుదారులు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి వాళ్ళని లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, మిగతా సంబంధించింది ఒక పక్కన మంత్రులు అని చెప్తా ఉన్నారు, ఇంకొక పక్కన కలెక్టర్ల యొక్క బాధ్యత అంటున్నారు. లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైనే పూర్తి స్థాయిలో బాధ్యత అప్పగిస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా మనం
అప్లై చేసుకోవడం మన బాధ్యత. సో గడువు పెన్షన్లు అలాగే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఆ గైడ్లైన్స్ నుంచి తీసేయడం జరిగింది. రేషన్ కార్డు మస్ట్ అన్నటువంటి నిబంధన కూడా తొలగిపోయింది కాబట్టి చాలామంది దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రభుత్వం చెబుతున్నటువంటిది మరి 5 లక్షల మందికి, రాష్ట్రంలో 5 లక్షల మందికి మేము రుణాలను అందించాలన్నటువంటి ధ్యేయంగా పెట్టుకున్నాం. దానికోసం 6,000 కోట్ల రూపాయలని మేము పక్కన పెట్టడం జరిగింది. 6,000 కోట్ల రూపాయలని ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము గుర్తించి వాళ్ళకి అవకాశం కల్పిస్తాము. ఆయా రంగాల్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏదైతే యూనిట్ పెట్టుకుంటా ఉన్నారో దాన్ని సంబంధించినటువంటి దాంట్లో శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చడం అనేది ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చూడాలి మరి ఇదేమైనా ఈ పథకం పక్కదారి పడుతుందా, కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కోసం మాత్రమే ఈ పథకాన్ని తీసుకొచ్చడం అన్నటువంటి భావనని ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి. ఒక పక్కన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా అర్హులైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనప్పుడు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి గతంలో ఆయన ప్రకటించడం జరిగింది. చూడాలి మరి ఈ యొక్క 10 రోజుల పాటు డేట్ని పొడిగించింది కాబట్టి వీళ్ళేమో 5 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దరిదాపుగా 10 లక్షల వరకు దరఖాస్తుదారులు చేరేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఆయా గ్రామాల్లో ఎవరిని ఎంపిక చేస్తారు. మరి ఇప్పటికైతే 10th వాళ్ళు చదివినటువంటి వాళ్ళే అర్హులు అని చెప్పేసి, లేకపోతే ఉంటే వాళ్ళు ఏజ్కి సంబంధించినటువంటిది కూడా 60 సంవత్సరాల ఏజీ పెట్టిళ్ళు. సో దీనికి చదువు ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇంతవరకు చదువుతూనే వీళ్ళు దరఖాస్తుదారుడు పెట్టుకోవచ్చు దరఖాస్తు అనేది ఏది నిబంధనలు అయితే ఏవి లేవు. చదువుకోకపోయినా 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 21 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి ఈ యొక్క యువ వికాసం సంబంధించినటువంటి పథకం ముందుకు సాగుతుందా, దీంట్లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉంటే దీనికి ఎవరికి ఇస్తారనేది కూడా చూడాలి. ఇది మరి నిజంగా కూడా నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఉంటుందా, లేకపోతే పక్కదారి పడుతుందా మనం చూడాలి.